వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుందరాకాండం 8వ సర్గ. హనుమంతుడు మళ్లీ పుష్పకాన్ని వెతకటం. ఆ మహాపుష్పక భవనంలో మధ్యగా రత్నాలతో పొదిగిన మరో విమానాన్ని హనుమంతుడు చూశాడు. దానికి బాగా దగ్గరగా పోయి పరిశీలించి చూశాడు. దాని కిటికీలన్నీ బంగారంతో చేశారు. దాని ఎత్తు ఇంత అని గాని అంతా అని గాని చెప్పలేం. విశ్వకర్మే తాను నిర్మించిన విమానాలన్నింటిలోకి ఇది శ్రేష్టమైనదని మెచ్చుకున్నాడు. దాని ఎత్తు ఆకాశమంతా, దాని శిఖరాలు ఆకాశాన్ని ఒరుసుకుపోతూ సూర్యుడి మార్గాన్ని చూపే చిహ్నాలుగా ఉన్నాయి. ఈ విమానాన్ని విశ్వకర్మ ఎంతో శ్రద్ధతో నిర్మించాడు. ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరీక్షించి పరిశీలించి అమర్చాడు. దాని లోపల ఎటు చూసినా మణులతోనూ రత్నాలతోనూ పొదిగి ఉన్నాయి. అందులో ఏర్పాట్లన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. దేవలోకంలో కూడా ఇటువంటి విమానం లేదు. ఇంతటి మహత్తుతో కూడిన విమానం కేవలం తపస్సు చేతను పరాక్రమం చేతనే లభ్యమయ్యేది. ఈ విమానాన్ని పద్మం వంటి అనేక ఆకారాలతోనూ అనేక గోపురాలతోనూ నిర్మించారు. అది ఒక్కో వైపు నుండి ఒక్కో విధంగా కనబడుతూ ఉంటుంది. అయితే అందులోని శిల్పా విశేషాలన్నీ కూడా ఏ వైపు నుండి చూసినా అతి రమణీయంగా కనబడతాయి. ఆ విమానంలో కూర్చొని యజమాని ఎక్కడికి పోవాలని మనస్సులో అనుకుంటే అక్కడికది తీసుకుపోతుంది. అంతేకాకుండా యజమాని వేగంగా పోవాలనుకుంటే అత్యధిక వేగంగాను, మందంగా పోవాలనుకుంటే మందంగాను పోతుంది. సామాన్యంగా వాయువేగంతో పోతూ ఉంటుంది. దాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు. దాని యజమాని మాత్రమే దాన్ని నియంత్రించగలడు. మహాత్ములు, పుణ్యాత్ములు, సంపన్నులు, కీర్తిమంతులు అయిన దేవేంద్రుడు మున్నగు వారి నివాసం లాంటిది. దాని పనితనం ప్రశస్తమైనది. దాని సొగసు వర్ణనాతీతం. చిత్ర విచిత్రాలైన శిఖరాలతో మనోహరంగా శరత్కాల చంద్రుడిలాగా స్వచ్ఛమైన కాంతులతో అది ప్రకాశిస్తోంది. గైరికాది ధాతువులతో మెరుస్తూ ఎత్తైన శిఖరాలతో ఒక మహాపర్వతంలాగా కనిపిస్తుంది. ఆ విమానాన్ని కుండలాలు ధరించిన వారు, అందమైన ముఖం గలవారు, ఆహారం ఎక్కువగా తినేవారు, ఆకాశంలోనే తిరిగే వారైన రాక్షసులు, కళ్ళు గుండ్రంగాను వంకరగాను విశాలంగాను ఉండే వేల కొద్ది పిశాచాలు మోస్తూ ఉంటాయి. వానర వీరులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు అక్కడున్న పుష్పక విమానం వసంత ఋతువులలోని పుష్పాల సముదాయంలాగా అందంగా ఉండటం చూశాడు. ఆ పుష్పకం మనోహరమైనది, శ్రేష్టమైనది. 9వ సర్గ. పుష్పకంలో నిద్రించే స్త్రీలను పరిశీలించటం. రావణాసురుడి అంతఃపుర భవనాల సముదాయమే ఒక పెద్ద నగరం అంతా ఉంది. ఆ సముదాయం అంతటిలోనూ అతి శ్రేష్టమైన భవనం ఒకటి ఉంది. అది 1 యోజనం పొడవు, అర్ధ యోజనం వెడల్పు గలది. ఈ భవనమే రావణాసురుడి నివాసం. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు సీతాదేవి కోసం వెతుకుతూ ఆ భవన సముదాయం అంతా తిరిగి చూశాడు. అట్లా తిరుగుతూ అన్నిట్లోకి ఉత్తమమైన ఒక భవనాన్ని చేరుకున్నాడు. ఆ భవనం వద్ద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిల్లో కొన్నిటికి 2 దంతాలు, కొన్నిటికి 3 దంతాలు, కొన్నిటికి 4 దంతాలు కూడా ఉన్నాయి. రాక్షస యోధులు రకరకాల ఆయుధాల్ని ధరించి పహారా కాస్తున్నారు. ఇంతమంది యోధులు, ఏనుగులు తిరుగుతున్నా ఎక్కడా ఇరుకుగా ఉన్నట్లు అనిపించట్లేదు. ఆ భవన ప్రాంగణం కూడా ఎంతో విశాలంగా ఉంది. ఆ భవనంలో రావణాసురుడి భార్యలు, రాక్షస స్త్రీలు నివసిస్తున్నారు. వారందరూ రావణాసురుడు తన పరాక్రమం చేత జయించి తెచ్చి భార్యలుగా చేసుకున్న రాకుమార్తెలే. ఆ భవనమే ఒక మహాసముద్రంగాను, అందులో తిరుగాడే స్త్రీలంతా భయంకర మొసళ్ళు, తిమింగలాలు, సొరచేపల్లాగా కనిపించారు. కుబేరుడి భవనంలో ఐశ్వర్యం, దేవేంద్రుడి భవనంలో ఉండే వైభోగం రెండూ రావణాసురుడి భవనంలోనే తాండవం చేస్తున్నట్లున్నాయి. అంతేకాదు, రావణుని భవనంలోని భాగ్యం కుబేరుని సంపదతోనూ యముని సమృద్ధితోనూ దీటైనదని, వాటికంటే ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఆ భవనానికి మధ్యలో మరొక పెద్ద భవనం లాంటి పుష్పకం ఉంది. ఈ విమానాన్ని పూర్వం విశ్వకర్మ నవరత్నాలతో సర్వాంగ సుందరంగా బ్రహ్మదేవుడి కోసం నిర్మించారు. కుబేరుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని పొంది భూలోకానికి తెచ్చుకున్నాడు. రావణాసురుడు కుబేరుణ్ణి తన పరాక్రమం చేత జయించి ఆ విమానాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఆ పుష్పక విమానం పై భాగానికి హనుమంతుడు వెళ్లి చూశాడు. అక్కడ వెండితో చేసిన స్తంభాలున్నాయి.
వాటికి బంగారు తొడుగులు వేశారు. ఆ స్తంభాల మీద తోడేళ్లు మొదలైన జంతువుల చిత్రాలు కన్నుల పండగగా చెక్కబడ్డాయి. మేడ మీద నడిచేందుకు పెద్ద విశాలమైన వసారాలు ఏర్పరిచారు. ఆ భవనం మేరు పర్వతం, మందర పర్వతం లాగా ఆకాశాన్ని అంటుతున్నది. ఆ భవనం లోపల అందమైన బంగారు వేదికలు, సోపానాలు ఉన్నాయి. అవన్నీ ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రుడి వలె వెలిగిపోతున్నాయి. కిటికీలన్నీ రకరకాలైన ఆకారాలతో బంగారంతో తాపడం చేసి గాలి కోసం ఇంద్రనీలామణులు పొదిగి ఉన్నాయి. కింద నేలంతా పగడాలతోనూ విలువైన మణులతోనూ ముత్యాలతోనూ తాపడం చేశారు. బంగారు రక్తచందనం పూతలతో ఉదయ సూర్యకాంతులతో తేజరిల్లుతున్నాయి. సుగంధాలతో భవనమంతా గుబాలిస్తుంది. రకరకాలైన ఆకారాలు, చక్కటి అలంకారం సంతరించుకున్న గదులున్న ఆ పుష్పకాన్ని హనుమంతుడు చూశాడు. ఇక్కడ భక్ష్యాలు, భోజ్యాలు, మద్యాలు, వివిధములైన అన్నాలు వివిధాలైన వాసనలతో గుమగుమలాడుతున్నాయి. ఆ వాసనలన్నీ చూస్తూ ఉంటే వాయుదేవుడే రకరకాలైన రూపాలు ధరించాడా అన్నట్లుంది. ఇంటికి వచ్చిన అతిథికి ఆదరంగా ఇల్లంతా చూపిస్తున్నట్లుగా ఆ సుగంధాలన్నీ హనుమంతుణ్ణి రావణుడు ఇక్కడున్నాడు రమ్మన్నట్లుగా పిలుస్తున్నట్లుంది. శోభాయమానంగా వెలిగిపోతున్న ఈ భవనం రావణాసురుడి అంతరంగం తెలుసుకొని ఆ ప్రకారం నిర్మించినట్లుగా ఉంది. అక్కడ ఆసనాలకు మణులు పొదిగారు. కిటికీలకు అలంకారాలు చేశారు. కింద నేలపై స్ఫటికాలు తాపడం చేశారు. దంతాలతో చేసిన బొమ్మల్ని అలంకరించారు. వెండి, బంగారాలతో చేసిన ఆభరణాలున్నాయి. స్తంభాలను పక్షులు మోస్తున్నాయా అన్నట్లు పక్షులు రెక్కల్ని చెక్కగా అవి ఆ భవనాన్ని ఆకాశంలోకి ఎగరేసుకుపోతున్నాయా అన్నట్లుంది. అక్కడ నేలపైన రత్న కంబలి పరిచారు. ఆ కంబలిపై అరణ్యాలు, వన్యమృగాలు, సరస్సులు, పక్షులు, పర్వతాలు మున్నగు ప్రకృతి సంపదలన్నింటినీ చిత్రించారు. నిజమైన పక్షులు కూడా ఆ భవనాల్లో నివసిస్తున్నాయి. అగరు, చందనాది సువాసనలతో కూడిన ధూపాలు వేశారు. రకరకాల పుష్పాలు చల్లి అలంకరించడం చేత ఆ భవనం మంచి కాంతిగల కామధేనువులాగా ఉంది. ఆ మంటపం మనస్సుకు ఆనందం కలిగించడమే కాకుండా వాళ్ళ శరీర కాంతి కూడా వృద్ధి చెందేట్లుంది. అది లక్ష్మీదేవికి పుట్టినిల్లై ఎటువంటి దుఃఖానికి, శోకానికి తావు లేకుండా ఉంది. రావణుడు నివసించే ఆ భవనం ఇంద్రియ సుఖాలన్నింటికీ సమకూర్చి పెట్టేదిగా ఉంది. చూస్తున్నా కొద్దీ హనుమంతుడికే ఇది స్వర్గలోకమా, ఇక్కడ దేవతలుంటున్నారా, ఇంద్రుడి పట్టణమైన అమరావతియా, లేక గొప్ప తపస్సిద్ధి చేత ఏర్పడ్డాయా అని ఆశ్చర్యం కలిగింది. దీపాల ప్రకాశము, రావణుని తేజస్సు, అలంకారాల కాంతులు ఏకం కావడంతో ఆ భవనం హనుమంతునికి ప్రజ్వలిస్తున్నట్లు కనిపించింది. అనేక మంది ఉత్తమ స్త్రీలు అలంకారాలు, రంగురంగుల వస్త్రాలు ధరించి ఆ తివాచీలపై పడుకొని ఉండటం హనుమంతుడు చూశాడు. వారు రాత్రంతా మద్యపానం చేసి క్రీడించడం వల్ల అలసిపోయి నిద్రకు పడ్డారు. పుణ్యఫలం ఖర్చైపోగా భూమిపై రాలిపడ్డ నక్షత్రాల అన్నట్లుగా ఉన్నారీ స్త్రీ సమూహమంతా. రాత్రంతా వారు చేసిన మద్యపానం చేత, రతిక్రీడల చేత వారు ధరించిన పుష్పమాలలు, వస్త్రాలన్నీ నలిగిపోయి మలినమై నిద్రలో మునిగిపోయారు. కొందరికి తిలకం చెమటలో తడిసి కారిపోయింది. అందెలన్నీ జారిపోయాయి. మెడలో ధరించిన హారాలన్నీ పక్కకు పడిపోయాయి. వస్త్రాలు జారిపోయాయి. జుట్టు ముడి విడిపోయింది. చాలా దూరం నడిచిన ఆడగుర్రాల్లాగా బాగా అలసిపోయారు. వాళ్ళు మేల్కొని ఉన్నంతసేపు సూర్యోదయానికి వికసించిన పద్మాల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నిద్రిస్తుండగా ముడుచుకుపోయిన పద్మాల్లాగా అయిపోయారు. మదంతో కూడిన తుమ్మెదలు ఈ ముఖ పద్మాలను పదే పదే ఆస్వాదించగోరాయి. స్త్రీలచే ప్రకాశిస్తున్న ఆ భవనమంతా శరత్కాలపు ఆకాశంలాగా నిర్మలంగాను కాంతివంతంగాను ఉంది. తన చుట్టూ ఆ స్త్రీలంతా ఉండటంతో రావణుడు నక్షత్రాల మధ్యన పూర్ణ చంద్రుడి వలె ప్రకాశిస్తున్నాడు. వాళ్ళంతా పుణ్యఫలం హరించడం చేత స్త్రీలుగా ఉద్భవించిన నక్షత్రాల్లాగా ఉన్నారు. ఎందువల్లనంటే నక్షత్రాల్లో ఉండే తలుకు, కాంతి, నిర్మలత్వం అన్నీ వాళ్ళల్లో మూర్తీభవించి ఉన్నాయి కనుక. వారు రాత్రి అంతా మద్యపానం చేశారు. కామ క్రీడల్లో అలసిపోయి విశ్రాంతంగా సోమసిల్లి గాఢ నిద్రలో పడిపోయారు. వస్త్రాలు శరీరంపై నుండి జారిపోయాయి. పూలమాలలు నలిగిపోయాయి. ఆభరణాలు చిందరవందరగా పడి ఉన్నాయి. నుదిటి తిలకం కారిపోయింది. మొలనూళ్ళన్నీ వదులైపోయాయి. నేల మీద పడి దొర్లుతున్న ఆడ గుర్ర పిల్లల్లాగా కనిపించారు.
ఒక మాటలో చెప్పాలంటే అడవిలో మదపుటేనుగు పాదాల కింద పడి నలిగిపోయిన పూల తీగల్లాగా అగిపించారు. ఆ ఉత్తమ స్త్రీల మెడల్లో ధరించిన ముత్యాల హారాలన్నీ స్తనాల మధ్యకు చేరి హంసలు పడుకున్నట్లుగా ఉన్నాయి. ఇంకొందరు ధరించిన వైడూర్యాలు పాలిండ్ల మధ్యన చేరి కాదంబ పక్షుల్లా కనిపించాయి. మరికొందరు ధరించిన బంగారు గొలుసులు చక్రవాక పక్షుల్లాగా అనిపించాయి. అట్లా చిందరవందరగా పడుకొని ఉన్న ఆ ఉత్తమ స్త్రీల జగనాలన్నీ పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుగా ఉన్నాయి. కారండ, హంస, చక్రవాక పక్షులతో శోభిస్తున్న నదుల్లా ఆ స్త్రీలు ప్రకాశించారు. వారి మొలనూళ్లల్లో ధరించిన గజ్జెలు మొగ్గలలాగాను, పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు వికాసించిన పద్మాల్లాగాను, అవయవాలన్నీ మొసళ్ళగాను, శరీర కాంతులు నది తీరాల్లాగాను ఆ స్త్రీలందరూ మందగమనంతో ప్రవహించే నదుల్లాగా విరాజిల్లుతున్నారు. అలంకారాల ఒత్తిడికి వారి మెత్తడి శరీరం పైన, స్తనాలపైన ఆనవాళ్లు పడి అవే ఆభరణాల్లాగా శోభించాయి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు పైట చెంగులు ఎగిరి ముఖాలపై పడి పతాకాల్లాగా శోభించాయి. చెవి కుండలాలు వారు విడిచే ఊపిర్లకు మెల్లగా కదులుతున్నాయి. చక్కెర కలిపిన మద్యం తాగిన వారి నిట్టూర్పు వాయువుల మధురమైన సువాసనలు రావణుడికి అధికమైన ఆనందాన్నిస్తున్నాయి. మద్యం మత్తులో కొందరు రావణుడు అనుకుని సవతుల్ని ముద్దులు పెట్టుకుంటున్నారు. వారి సవతులు కూడా మద్యం మత్తులోనే ఉండటం వల్ల రావణుడే తమను ముద్దు పెట్టుకుంటున్నాడని మురిసిపోతున్నారు. కొందరు స్త్రీలు కంకణాలున్న తమ బాహువులను, మరికొందరు వస్త్రాలను మడిచి తలగడులుగా చేసుకొని నిద్రిస్తున్నారు. కొందరు నిద్రపోతున్న వారి భుజాలపైన, కొందరు తొడలపైన తలపెట్టుకొని నిద్రపోతున్నారు. కొందరు తమ సవతుల పిరుదులపైన తలపెట్టుకోగా, కొందరు ప్రక్కవారి మెడ మీద తలపెట్టుకొని నిద్రపోతున్నారు. ఆ విధంగా ఆ స్త్రీలంతా ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని పడుకుంటే ఆ వరుస పూలదండలాగా వారి తలలు మత్తెక్కిన తుమ్మెదల గుంపులు ఆ పూలదండను మూగి ఉన్నట్లు కనిపించాయి. వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు వాళ్ళ పూలదండలన్నీ కదిలిపోతున్నాయి. ఒకళ్ళనొకళ్ళు పెనవేసుకొని పడుకోవటం వల్ల రేగిన వాళ్ళ తల జుట్టు అంతా కలిసిపోయింది. అక్కడ వాళ్ళంతా ఒక సమూహంగా పడుకొని నిద్రపోతూ ఉంటే వాళ్ళు కట్టుకున్న చీరలు కాని, అవయవాలు కాని, ఆభరణాలు కాని ఇన్ని అని తేల్చి చెప్పడం ఎవరికీ శక్యం కాదు. రావణుడు మేల్కొని ఉన్నప్పుడు ఎవరూ ఆ స్త్రీలను కన్నెత్తి చూడలేరు. ఇప్పుడు రావణాసురుడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉండటం వల్ల తుమ్మెదల్లా అక్కడి బంగారు దీపాలు ఆ స్త్రీలందరినీ తేరిపారా చూస్తున్నాయా అన్నట్లున్నాయి. అట్లా నిద్రపోతున్న వాళ్ళల్లో రాజర్షుల కుమార్తెలు, దేవకన్యలు, దైత్యాంగనాలు, గంధర్వ స్త్రీలు, రాక్షస స్త్రీలు ఉన్నారు. రావణుడు అనేక యుద్ధాలు చేసి ఆ స్త్రీలందరినీ జయించి తెచ్చాడు. కొందరు మాత్రం మన్మథ ప్రేరణ చేతనే రావణుడిని కామించారు. అత్యుత్తమురాలైన సీతాదేవి తప్ప మిగిలిన ఈ స్త్రీలెవరినీ రావణుడు బలత్కారంగా తీసుకురాలేదు. అంతా అతడి గుణాలను ప్రేమించి వచ్చిన వారే. ఆ స్త్రీలలో ఒక్కరు కూడా మరొక పురుషుని పట్ల ప్రేమ కలవారు లేరు. కనీసం పూర్వం ఒక పురుషుడికి ప్రియురాలుగా ఉన్న స్త్రీ కూడా లేదు. అక్కడున్న స్త్రీలందరూ సత్కులమందు జన్మించిన వారే. అందులో అందంగా లేనివారు ఒక్కరూ లేరు. బుద్ధిహీనురాలు ఒక్కతి కూడా లేదు. అంతా తమ ప్రియుడైన రావణాసురుని ఆకర్షించగలిగిన నేర్పు గలవారే. రావణుని భార్యలైన ఈ స్త్రీలందరూ ఏ విధంగా ఇతనిపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారో రాముని భార్య అయిన సీతాదేవి కూడా ఆ విధంగానే వశమై ఉంటే నేను ఆమెను తప్పక ఇక్కడే చూడగలిగేవాడిని. కాబట్టి సీతాదేవి అతడి వశం కాలేదన్నది నిశ్చయం. ఈ రావణుడు సీతాదేవిని బలత్కారంగానే అపహరించి ఎక్కడో దాచి ఉంచాడు. ఈ పరాక్రమవంతుడు చేసింది దుష్ట కృత్యమే, అందులో ఎంత మాత్రం సందేహం లేదు అని హనుమంతుడు అనుకున్నాడు.